పర్సెంటా 0.5% చేసిన తప్పేంటో దోచిన సొమ్మెంతో తేల్చాలంటూ పోలీసులు కేసుల మీద కేసులు పెడుతున్నారు. లేటెస్ట్గా పోలీసులు స్వయంగా మాజీ మంత్రి ఇంటికెళ్లి నోటీసులు కూడా ఇచ్చారు. అనిల్ యాదవ్ మెడకు ఎందుకు కేసుల దండ? అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ హయాంలో మంత్రిగా యాక్టివ్గా ఉంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడే నైజం అయింది. ప్రస్తుతం అనిల్ను కేసులు వెంటాడుతున్నాయి. ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరును చేర్చారు పోలీసులు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ అనిల్ కుమార్కు నోటీసులిచ్చారు. పోలీసులు వెళ్లిన సమయంలో అనిల్ అందుబాటులో లేకపోవడంతో నోటీసుల్ని ఇంటికి అంటించారు. ఇక పొదలకూరు రుస్తుం మైన్స్ కేసులోనూ అనిల్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో 8-12గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని విచారించగా అనిల్ పాత్ర ఏంటనేది తెరపైకొచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ కాకాణి గోవర్ధన్ రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంగీకరించారు. 2023లో ఆగస్టు నుంచి క్వార్ట్జ్ వ్యాపారం సాగింది. రుస్తుం మైన్స్ నుంచి తీసిన క్వార్ట్జ్ ను చైనాకు పంపి వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు చెప్పారు. గూడూరులో 100 ఎకరాల్లో, నాయుడుపేట దగ్గర 50 ఎకరాల్లో వెంచర్లు వేశాం. ఇందులో అనిల్ యాదవ్ భాగస్వామిగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని మణికొండ, తుర్కెంజల్లోనూ వెంచర్లున్నాయన్నారు. దీంతో అనిల్ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఒక అక్రమ కేసులో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, ఆయన దగ్గర అర్ధరాత్రో అపరాత్రో నిద్రలేపి ఖచ్చితంగా సంతకం పెట్టమని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించి దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా యాడ్ చేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయాలా అనే ఆలోచనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే కాకాణి జైల్లో ఉన్నారు. మరోవైపు అనుచిత వ్యాఖ్యల కేసులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు అనిల్ చుట్టూ కేసుల వలయం తిరుగుతోంది. మొత్తంగా నెల్లూరు జిల్లాలో కీలక నేతల అరెస్టులు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి.